నెంబర్ 33 33 నెక్స్ట్ నెంబర్ 69 69 నెక్స్ట్ నెంబర్ 54 54. How many numbers left? 4 3 only 5. Okay, Ganesh Maharaj ki. Number 79. Okay, 3 more left. Okay, 79. Next number 18. 18. 2 more numbers left. Come on. Next number 76. 76. Full house. Today's ticket. వెల్కమ్ బ్యాక్ టు సిమ్రాజ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. మా బీఆర్సీలో గణేశుని నిమగ్నం లాస్ట్ డే అనమాట. ఆ రోజు అంటే రోజు తంబూలా ఆడతారు. ఆ రోజు ఇది కూడా నేను క్యాప్చర్ చేశాను అనమాట. రోజు నేను ఇంటి పనుల్లో నేను వెళ్ళట్లేదు తంబూలా ఆడటానికి. ఆ రోజు వెళ్ళాను. అయితే తంబూలా ఆడాను కానీ మనకేం రాలేదులేండి. అంత లక్ మనకి ఎట్లుంటది, ఉండదు కదా. సో అందరూ ఆడుతున్నారనమాట. సో ఆ మూమెంట్ని కూడా నేను క్యాప్చర్ చేద్దామని వీడియో అయితే తీశాను. ఆ తర్వాత అసలు బీఆర్సీలో ఫస్ట్ టైం అండి. అంటే రేపు నిమగ్నం అనగా నిమగ్నం రోజు డాన్సులు వేస్తారు, కానీ అంతకుముందు నైట్ కూడా డాన్సులు వేశారు. అంటే 2.5 hours వేశారనమాట. చాలా అంటే లేడీస్ ఎందులో కూడా తక్కువ కదా, వాళ్ళ జోష్ ఎక్కడా తగ్గలేదు. ఈవెన్ గేమ్స్ ఆడే విషయంలో అయినా, ఆ సెలబ్రేషన్స్ అయినా, లేకపోతే ఆ చీరలు కట్టుకుని మంచిగా రెడీ అయ్యి రావటం అయినా, అంటే ఇంట్లో కిడ్స్ని చూసుకుంటూ అన్ని విధాలా కూడా అన్ని పనులు చేసుకుంటూ కూడా రెడీ అయ్యి వచ్చి అక్కడ పిల్లల్ని పట్టించుకుంటూ ప్రసాదాలు చేసుకుంటూ కూడా మంచిగా ఎంజాయ్ చేశారు. బీఆర్సీలో అయితే సెలబ్రేషన్ ధూమ్ ధామ్గా మంచిగా జరిగినాయి. ఈ కమిటీ వాళ్ళు అయితే బాగా అరేంజ్ చేశారనమాట. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి, చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర అందరూ ఎంజాయ్ చేశారు. సీనియర్ సిటిజన్స్ కూడా. ఎందుకంటే వాళ్ళ గ్రూప్ వాళ్ళకు ఉందనమాట. సాంగ్స్ ఏవి పెట్టినా కానీ, ఈ జనరేషన్కి సంబంధించిన సాంగ్స్ పెట్టినా కానీ సీనియర్ సిటిజన్స్ అంటే ఆంటీ వాళ్ళు లాస్ట్లో ఉండి వాళ్ళు ఎంజాయ్ చేయటం. అంటే వాళ్ళు ఎన్ని సాంగ్స్ పెట్టుకుంటే మాకేంటి, మాకు వచ్చిన 2 స్టెప్సే వేసుకుంటాం మేము అన్నట్లుగా వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు. అంటే ఇప్పుడున్న యూత్ ఎంజాయ్ చేసిన దారి వేరు, కానీ ఆ పెద్దవాళ్ళు ఎంజాయ్ చేసిన దారి వేరు అనమాట. ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేశారు. చాలా మంచిగా అనిపించింది. లడ్డూ పాట అయితే స్టార్ట్ అవుతుంది, చూసేయండి. చరణ్ గారు 1,95,000. 2 లక్షలు. బీఆర్సీ లడ్డు వేలం 2 లక్షలకు మార్క్ చేరిపోయింది. చప్పట్లు కొట్టండి. 2 లక్షల మార్కుకు చేరిపోయింది. వంశీ గారు ఏ బ్లాక్ 10. 2,10,000 చరణ్ గారు సి బ్లాక్. చరణ్ గారు 2,10,000. అందరిలో నరాలు తెగే ఒక్కంట. ఏం జరగబోతోంది? ఎవరు దక్కించుకోబోతున్నారు? బీఆర్సీ లడ్డు తగ్గేదనే రేటు విషయంలో చరణ్ గారు సి బ్లాక్ 2,51,000. 2,51,000. ఎన్నికలైనా ఫలితాలైనా లడ్డు గారమైనా నా అంచనా ఎప్పుడూ తప్పదు. చెప్పాను కదా 3 దాటుతుందని. ఇప్పుడు దాటబోతుంది చూడండి. 3 లక్షలు చేరిపోయింది. ఈ బ్లాక్ చెప్తే నేను చెప్పను, ఎందుకంటే ఇందులో ఈ బ్లాక్ వాళ్ళు కూడా ఉంటారు కదా. 7 6 4,70,000 బ్రేక్ చేసేవారే లేరా? మీ పౌరుషం ఏం? రవీంద్ర గారు
మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే దేవుడికే కదా, మీరు దేవుడి కార్యక్రమానికి ఖర్చు పెడతారు కాబట్టి ఇంతవరకు వచ్చారన్నమాట. లడ్డు వేలం పాట అయితే చూశారు కదా. ఈ బ్లాక్ నుంచి 4,70,000 అయితే లడ్డు పాట వేలం పాట అయితే జరిగిందనమాట. ఫైనల్లీ మా గణేశుడు అయితే మా బీఆర్సీ నుంచి డూమ్ డామ్గా డ్యాన్సులు హంగామా అవన్నీ చేసుకుంటూ మా గణేశుడి నిమగ్నం చేయడానికైతే బీఆర్సీ నుంచి అయితే తీసుకెళ్తున్నాం అనమాట. ఐ హోప్ ఎవరైతే కోరికలు కోరుకున్నారో వాళ్ళకి కనుక నిజాయితీగా కోరిక ఉంటే మాత్రం ఆ దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడని హార్ట్ఫుల్గా అనుకుంటున్నాను. బాయ్ బాయ్ గణేష, మా బీఆర్సీ నుంచి వెళ్ళిపోతున్నారు. ఐ హోప్ నెక్స్ట్ ఇయర్ అంటే సెలబ్రేషన్స్ బాగా జరిగాయి, దీనికంటే ఇంకొంచెం ఎవ్రీ ఇయర్ దాన్ని ఎక్స్టెండ్ అవుతూ వెళ్తుందని నేనైతే కోరుకుంటున్నాను. ఇక నుంచి డాన్సెస్ అయితే కంటిన్యూ అయితే ఆ డాన్సెస్ అనేది చూసేయండి. అసలు నార్మల్గా వేయలేదు, నాతో పాటు మీరు కూడా చేస్తారు. ఓకే, కంటిన్యూ. సూపర్ వేశారండి డాన్సెస్. అంటే ఓన్లీ ఆ సౌండ్కి అయితే ఏం నాకు యూట్యూబ్కి అయితే ఏం రైట్స్ ఉండవు, పెట్టొచ్చు. కానీ కొన్ని సాంగ్స్ పెట్టకూడదు కదా, అందుకంటే కొన్ని రూల్స్ ఉంటాయి. అందుకని నేను ఈ సాంగ్స్ అయితే పెట్టట్లేదు. మరి ఎందుకు పెట్టావమ్మా అనుకోవచ్చు, నాకు ఒక మెమరీ ఉంటుంది. ఈవెన్ మా బీఆర్సీ వాళ్ళు కూడా ఎవరన్నా గ్రూప్ తీసి కనుక ఎవరైనా చూసుకుంటే కూడా వాళ్ళకు కూడా ఒక మెమరీ లాగా ఉంటుందని నేనైతే ప్రతి ఒక్కరు, అంటే నేను ఎవరైతే క్యాప్చర్ చేశానో వాళ్ళందరూ డాన్సెస్ పెట్టాను. ఓన్లీ మా పాపవి నావి అనే కాకుండా నేనైతే ఆఫ్టర్ లాంగ్ టైం అండి, చాలా ఇయర్స్ తర్వాత, అంటే కొంచెం పెళ్ళవక ముందు కాలేజ్ టైంలో అయితే ఓకే అన్నిట్లో నేనే ఉండాలి, ఓకే అన్నిట్లో పార్టిసిపేట్ చేయాలన్న ఒక ఇదైతే ఉంటుంది. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత అదైతే లేదు. కొంచెం డెల్ అయింది, కొంచెం షై ఫీలింగ్ వచ్చింది, ఏదో పెద్ద ఫ్యామిలీలోకి వెళ్ళాను కదా అది ఇదని. కానీ నాకు ఒకటైతే అనిపించింది అనమాట, అన్నీ వదిలేసి వీళ్ళలాగే అందరిలాగా, అంటే నేను మన సీనియర్ సిటిజన్స్ అని చెప్పాను కదా, వాళ్ళని చూసే నేను ఇన్స్పైర్ అయ్యాను అనమాట. అందరిలాగే మనం కూడా మనకు వచ్చిన రాకపోయినా డ్యాన్స్ అయితే పార్టిసిపేట్ చేయాలని అయితే నేనైతే కోరుకున్నాను. ఎందుకంటే ఇంతమంది ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళతో పాటు మనం కూడా ఎంజాయ్ చేయాలి అని చెప్పి నేనైతే ఫిక్స్ అయ్యాను. ఇంకోటి ఏంటంటే వేరే వాళ్ళ గురించి ఆలోచించకూడదు. ఇప్పుడున్న సమాజంలో ఏదైనా సరే మనది అనుకొని మనతో ఉన్న వాళ్ళ గురించి ఆలోచించాలి. నాకైతే ఆ రోజు ఫిక్స్ అయ్యాను, డిసైడ్ అయ్యాను అనమాట. కొన్ని ఇయర్ నేను చేదు అనుభవాలు కూడా నేను నాకు ఎదురయ్యాయి. ఓకే ఇల్లు కొనుక్కున్న విషయం గ్రేటే, కానీ కొన్ని చేదు అనుభవాలు, కొన్ని ఎక్స్పీరియన్స్ మాటలు అనేవి నాకు ఎదురయ్యాయి అనమాట. సెల్ఫిష్నెస్ ఎక్కువైపోయిందండి, ప్రతి ఒక్కళ్ళు నాది అనే మనస్తత్వం ఎక్కువైపోయింది. సో నేను అవన్నీ ఆలోచించకూడదని ఫిక్స్ అయిపోయి, ఓకే వాళ్ళే మనది కాదు నాది అనుకున్నప్పుడు ఎందుకు, మనది మనం ఎంజాయ్ చేయాలని చెప్పి నేను కూడా అన్నీ వదిలేసి ఓకే నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చిన వాళ్ళు చూడరు అని చెప్పి నేనైతే స్టార్ట్ చేశాను. నా ఎంజాయ్మెంట్ అనేది నేనైతే చేయడం స్టార్ట్ చేశాను. అనుకునే ముందుకు వెళ్తున్నాను. ఆ రోజు ఎట్లా అయితే ఫిక్స్ అయ్యానో స్టార్టింగ్ నుంచి నేనైతే చేయలేదు. లాస్ట్లో కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయిన తర్వాత రిమైనింగ్ డాన్సెస్ వేయటం స్టార్ట్ చేశాను. కొంచెం చేంజ్ ఉండాలి కదా, ఒకేలాగా లైఫ్ వెళ్ళిపోతే స్పైసీ ఉండదు, కొంచెం స్పైసీ కూడా యాడ్ చేయాలని చెప్పి నేనైతే ఈ టైం నుంచి ఈ గణేశుడిని తీసుకెళ్ళటం నిమగ్నం దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేశాను అనమాట. దానికి మా హస్బెండ్ కూడా అట్లా ఏం రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టలేదు. ఓకే నీకు ఎంజాయ్ చేయాలంటే ఎంజాయ్ చేయ అది ఇది అన్నారు. అందుకని చెప్పి మంచిగా హాయి చేశాను. అసలు క్రాకర్స్ పేల్చడం కానీ, ఆ పిల్లల డాన్సెస్ కానీ, ఆ వినాయకుడు లిటరల్ ఎంతంటే ఎవ్రీ ఇయర్ కూడా 2:30కి తీస్తారు, ఆఫ్టర్నూన్ 2:30కి తీస్తారు. కానీ ఈ ఇయర్ కొంచెం లేట్ అయిందనమాట.
ఫైవ్ ఓ క్లాక్ తీశారు దేవుణ్ణి. అంటే తీయటం అంటే ఉన్న ప్లేస్లోంచి తీసి లారీలోకి ఎక్కించేసరికి 5 అయిందనమాట. ఎవ్రీ ఇయర్ సెలబ్రేషన్ ఉంటుంది. కానీ ఫస్ట్ టైం లడ్డు వేలం పాట కానీ ఇంతమంది వచ్చి హోలాహలంగా పార్టిసిపేట్ చేయటము, అంటే చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి అందరూ ఎంజాయ్ చేయటము. ఇంకోటి ఏంటంటే మా బీఆర్సీలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుడ్ డొనేట్ చేయటము, అంటే ఫుడ్ కూడా అందులోనే కాబట్టి ఎవరైనా ఇన్కేస్ అలసిపోయి ఉంటే ఆఫ్టర్నూన్ ఫుడ్ దగ్గర నుంచి మళ్ళీ ఈవినింగ్ ఫుడ్, మళ్ళీ మధ్యలో కొంచెం నిమగ్నానికి ముందు వాళ్ళు స్వీట్స్ చేశారనమాట. పులిహార అవన్నీ ఎవరైతే చేశారో వాళ్ళందరూ కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి. అంటే ఇంత ఎనర్జీగా డ్యాన్స్లు వేస్తున్నాం, ఇంత హ్యాపీగా టైం స్పెండ్ చేస్తున్నాం. దాంతోపాటు అవి కూడా తిన్నందుకు చేసిన వాళ్ళకు ఉండాలి కదా, సో బాగా చేశారనమాట వాళ్ళు కూడా మొత్తానికి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ ఇట్లా చూడకండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఆల్ చేస్తే మన నోటిఫికేషన్స్ అన్ని నా నోటిఫికేషన్స్ అన్ని మీ దాకైతే చేరుకుంటాయి. ఓకేనా? అదే ఆ చేతితో పాటే ప్లీజ్ గివ్ మీ 1 లైక్ అండ్ మెసేజ్ అండి. ఏదైనా సరే కామెంట్ పెట్టండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకెవరైనా కొత్త వాళ్ళు వస్తే ప్లీజ్ మరొకసారి చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని ఇట్లానే ముందు తీసుకెళ్తారని నేనైతే హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను. ఓకేనా? ఇంకా డాన్సెస్ అయితే కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. చూసారా, నేను లాస్ట్ ఇయర్ ఈ బీఆర్సీలు, అంటే నేను అంతకుముందు బీఆర్సీకి వచ్చి 2 years అయిపోతుంది. నేను లాస్ట్ ఇయర్ ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు బీఆర్సీ నుంచి నేను ఈ వినాయకుడిని ఒక్కటే అనుకున్నా. నాకు ఇక్కడ నుంచి వెళ్ళటం ఇష్టం లేదు, అయినా కానీ వెళ్లాల్సి వస్తుంది. ఐ హోప్ నెక్స్ట్ ఇయర్ కల్లా ఇది కొంచెం కంటిన్యూ అవ్వాలి ఓకే అని అనుకున్నాను. కానీ తెలీదు, అంటే నేను అనుకున్న దాంట్లో నిజాయితీ ఉందేమో. నేను ఒక ఇయర్ మళ్ళీ వినాయకుడు పండగ కల్లా ఇల్లు ఇదే నాకు నచ్చిన సొసైటీలో నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్న దాంట్లోనే నేను ఇల్లు కొనుక్కున్నాను. సో నాకు ఇయర్ చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే, మనీ అంటారు కొంచెం అటు ఇటుగా అయితే, కానీ మనం అనుకున్న దానికి ఒక స్టెప్ తీసుకున్నందుకు ఓకేలే మనం హ్యాపీగా ఉన్నాం కదా అని అయితే అనిపించింది. ఇదిగోండి మా గ్రూప్ అయితే వచ్చేసిందండి. నేనైతే ఆ గ్రూప్ ఈ గ్రూప్ అని ఏం లేదు, ఏ గ్రూప్ పడితే ఆ గ్రూప్తో డ్యాన్స్ వేస్తూనే ఉన్నాను. ఎందుకంటే మనం వెళ్తేనే కదా అవతల వాళ్ళు ఎవరైనా మాట్లాడేది, మనం కూడా వెళ్ళకుండా దూరంగా ఉంటే వాళ్ళు ఎవరు మాట్లాడరని నేను ఫిక్స్ అయ్యాను అనమాట. అందుకని అందరితో మాట్లాడుకుంటూ ఎవరితో ఏది లేకుండా మంచిగా డాన్సెస్ వేస్తూ వెళ్ళాం. ఇదైతే మా జీ బ్లాగ్ గ్రూప్ అండి. మా జీ బ్లాగ్ గ్రూప్ కదా, అక్కడ మా ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళు నిత్య, నేను, ఇంకా మా అక్క, ఇంకా చాలా మంది ఉన్నారనమాట, శిరీష గారు, అట్లా ఈ గ్రూప్ మొత్తం డాన్సులు చాలాసేపు వీళ్ళతోటే వేశాను. వీళ్ళు కొంచెం ఫోన్స్ వచ్చేసరికి వెళ్ళేసరికి వేరే గ్రూప్తో డ్యాన్స్ వేసాను అనమాట. ఇట్లా డాన్సెస్ అయితే కంటిన్యూ అవుతూనే ఉన్నాయి, చేస్తూనే ఉన్నా. ఇంకా నాకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా కనుక డాన్సెస్ చూస్తూనే ఉండి చేయకపోతే వాళ్ళని కూడా డాన్స్ గ్రూప్లోకి యాడ్ చేసుకుందాం అనుకుని. అంటే ఓకే, అందరూ డ్యాన్స్ వచ్చిన వాళ్ళే ఉంటారు కదా, కొంతమంది డ్యాన్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు, కొంతమంది డ్యాన్స్ రాని వాళ్ళు ఉంటారు. నాకు పెద్ద డ్యాన్స్ రాదుండే, చూసి ఏంటి ఏమైనా పూనకం వచ్చిందని నవ్వుకోకండి, నాకు ఏం డ్యాన్స్ రాదు. అవతల ఉన్న వాళ్ళ ఆపోజిట్లో ఉన్న వాళ్ళని చూసి నేను డ్యాన్స్ వేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఏదైనా సరే లైఫ్ని కొంచెం ఎంజాయ్ చేసుకుంటూ లీడ్ చేసుకుంటూ వెళ్తే లోపల ఎంత పెయిన్ ఉన్నా కానీ ఆ పెయిన్ని మర్చిపోయి మంచిగా హ్యాపీగా పార్టిసిపేట్ చేయొచ్చు అని నేనైతే ఫిక్స్ అయ్యాను అనమాట. అందుకని చెప్పి డాన్సెస్ అయితే స్టార్ట్ చేసాము మేమందరము. ఐ హోప్ అట్లానే ఎంజాయ్ చేసాము. కానీ ఇంకొక విషయం కూడా ఉందండి. నేను చాలామంది దేవుడి నిమగ్నాలు అంటే ఈ వీడియోస్ చూస్తున్నాను కదా, ఎందుకు ఇలా అంటున్నానో చెప్తాను. లాస్ట్లో ఒక క్లిప్ పెట్టాను అనమాట. మా బీఆర్సీ దేవుణ్ణి ఎలా అయితే 11 days పూజించారో, ఎలా అయితే 11 days ప్రసాదాలు తీసుకెళ్లారో, ఎలా అయితే లాస్ట్ డే సెలబ్రేషన్ డూమ్ డామ్గా, అంటే అందరూ కూడా పార్టిసిపేట్ చేసుకుంటూ నైవేద్యాలు పెట్టుకుంటూ మన పెద్దవాళ్ళు రెడీ అయ్యి రావటం కానీ, చిన్నపిల్లలు రెడీ అయ్యి రావటం కానీ, 9 తర్వాత ఈవెన్ 9:30 తర్వాత నుంచి ఆఫ్టర్ 10:30, 11 వరకు కూడా తంబోలు ఆడటం అని, వాళ్ళు గేమ్స్ కండక్ట్ చేయటం అని. ఎందుకంటే మన క్యారమ్స్ ఆడారు, గేమ్స్, త్రోబాల్ ఆడారు, ఖోఖో ఆడారు, అన్నిట్లో కూడా గర్ల్స్ విన్ అయ్యారు, మెన్స్ విన్ అయ్యారు. అందరూ కూడా ఈసారి పెద్దవాళ్ళు అయితే డిఫరెంట్గా కొన్ని స్టెప్స్ డ్యాన్స్ చేశారు. కొంతమంది ఏంటంటే కొన్ని ఓన్గా డైలాగ్స్ రాసుకుని మన రొటీన్, అంటే మన ఇంట్లో ఏవైతే జరుగుతాయో అవే కొన్ని రాసుకొని ఒక స్టోరీ లాగా రాసుకొని క్రియేట్ చేసి దాన్ని ఆ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేశారనమాట. చిన్న స్కిట్ లాగా చేశారనమాట. చాలా ఈ అక్క చూడటానికి ఈ అక్కని సైలెంట్ అనుకునేది, ఇక్కడ సన్నగా ఉన్నారు చూసారా, అసలు చాలా సైలెంట్ అనుకున్నా. అక్క అయితే ఇట్లా వేస్తున్నాక నాకు అప్పుడు అనిపించింది, ఓహో అంటే మనిషి సైలెంట్ అనుకున్నాం కానీ లోపల చాలా టాలెంట్ ఉందని. అందరూ అంటే ఎవ్వరికీ రాదు, అంటే అందరం ఒకరినొకరు చూసి ప్రాక్టీస్ ఏం లేదు, జస్ట్ మన ఆపోజిట్లో ఎవరైనా ఉంటే వాళ్ళని చూసి పార్టిసిపేట్ చేసి డాన్సెస్ వేసామే కానీ అంతకుమించి ఎవరికి పెద్దగా రాదు. నేనైతే
ఒక ఆల్మోస్ట్ 8 ఇయర్స్ అయిందనుకుంటా. ఆ 8 ఇయర్స్ తర్వాత మళ్ళీ రంగంలో దిగాను. ఇదే ఎనర్జీ ముందు ముందు కూడా నాలో కూడా కంటిన్యూగా ఉండాలని, ఏ విషయంలో కూడా డెల్ అవ్వకూడదని, ఒకవేళ నేను అడిగే కోరిక ఏ దేవుడైనా సరే, అది మా దేవుడైనా ఏ దేవుడైనా సరే నిజాయితీగా ఉండాలి, నిజాయితీగా ఉంటే ఆ కోరిక ఫుల్ఫిల్ అవుతుందని నేనైతే హార్ట్ఫుల్గా అనుకుంటున్నా. కాబట్టి నేనైతే ఇక నుంచి ఎంజాయ్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యా అనమాట, స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యా. అందుకని చెప్పి కానీ ఇంకొక విషయం కూడా ఉందండి. మాకు ఇంట్లో వర్క్ జరుగుతుంది కదా 11 డేస్. ఆ 11 డేస్ నేను ఈ గణేశుడి దయ వల్ల నైట్ ఈ ప్రసాదాలతో మాకు ఆ నైట్ ఫుల్ఫిల్ అయిపోయింది అనమాట. ఆ 11 డేస్ ఆ ప్రసాదాలతో, ఆ హ్యాపీనెస్తో మంచిగా తిన్నామన్నమాట. కానీ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే మా పెట్టింది జీ బ్లాక్ దగ్గరే, కానీ ఆ సర్కిల్ రౌండ్ తిరిగి మళ్ళీ జీ బ్లాక్ నుంచి మళ్ళీ ఎంట్రన్స్ బ్యాక్ వెళ్ళటానికే 130, ఎప్పుడు కూడా 130 అయ్యేది. ఈసారి కొంచెం ముందుగానే తీశారు పాపం. ఎందుకంటే చాలామంది చిన్నపిల్లలు పడుకొని ఉంటారు. మళ్ళీ కొంతమంది ఎవరన్నా మేబీ పేషెంట్లు కానీ అట్లా ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా డిస్టర్బెన్స్ అవ్వకూడదని ఎప్పుడు 130 అవుతుంది. ఈసారి మాత్రం పాపం త్వరగానే తీశారనమాట. ఇక ఒక్కరోజే కదండి ఏదైనా ఎంజాయ్ చేసేది. తర్వాత నెక్స్ట్ డే నుంచి ఎవరు ఆఫీసులకు వాళ్ళు వెళ్తారు, ఎవరు వర్కులకు వాళ్ళు వెళ్తారు. రొటీన్ అనమాట. పిల్లలు స్కూల్కి పంపించేవాళ్ళు స్కూల్కి పంపించుకొని ఇంట్లో వర్క్ చేసుకునే వాళ్ళు వర్క్ చేసుకుంటారు. కాబట్టి వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఆ రోజు అందరూ ఎంజాయ్ చేశారనమాట. అందులో నెక్స్ట్ వీకెండ్ సండే కాబట్టి సో అందరూ కూడా పార్టిసిపేట్ చేసి మంచిగా మా జీ బ్లాక్ వచ్చే దగ్గరికి ఆల్మోస్ట్ ఎంత టైము 11:30 అయిందండి, 11:35 అయినట్లుంది. కాకపోతే నేను చివరి దాకా లేను, ఓన్లీ జీ బ్లాక్ వచ్చిన తర్వాత కొంతసేపటికి వెళ్ళాను అనమాట. ఇదిగోండి నేను చెప్పాను కదా మా గణేశుడి ఫోటో నా దాంట్లో ఉండాలని చెప్పి నేనైతే క్యాప్చర్ చేశా. కానీ నాకు ఇక్కడ నచ్చిన విషయం ఏంటంటే వినాయకుడిని తెచ్చారు, వినాయకుడి నిమగ్నం ఎలా ఉంటుందా అనుకున్నా. మా బీఆర్సీ వాళ్ళు ఆ నిమగ్నం చేసే టైంలో ఆయన షోల్డర్స్ మీద కానీ కాళ్ళ మీద కానీ తల మీద కానీ ఎవ్వరు లేరండి. ఎట్లయితే పద్ధతిగా మంచి నీళ్ళల్లో నిమగ్నం చేస్తారో అదే విధంగా మంచి వాటర్లో ఒక క్రెయిన్లో తీసుకెళ్ళి నిమగ్నం చేశారనమాట. అంటే నేను చాలా నిమగ్నాలు చూస్తున్నాను కదా, ఇప్పుడు కొంతమంది పెద్ద పెద్ద వినాయకులు పెడుతున్నారు. పెట్టి నాకు నచ్చని విషయం, అందరికీ నచ్చుతుందో లేదో తెలియదు, ఒకవేళ ఆప్షన్ లేక అలా చేస్తున్నాను అనుకోవచ్చు. నాకు ఎందుకో కొంచెం చూడటానికి కష్టంగా అనిపించింది. ఎట్లా అంటే అంటే ఆయన షోల్డర్ మీద ఒకళ్ళు, తల మీద ఒకళ్ళు నుంచొని, ఇంకోటి చిన్న చిన్న వినాయకులు పెడతారు కదా, ఇంట్లో కొలుచుకున్న వినాయకులు 11 డేస్ అయితే మనం ఉంచుకోలేం కదా ఇంట్లో. అంటే ఉంచుకుంటే డెడికేటెడ్గా ఉండాలి కదా. సో ఇప్పుడున్న జనరేషన్ అంత ఉంచుకోలేకపోతున్నాం. 3 డేసే ఉంచి తర్వాత పెద్ద బొమ్మలు ఎక్కడ ఉంటే అక్కడ పెడుతున్నారు 11 డేస్ పూజలు జరుగుతాయని. కానీ లాస్ట్లో వాటిని ఏంటంటే 3 డేస్ ఇట్లా వాటర్లో ముంచి